సరే ఈ సంగతి నీకే తెలుసు ఇవన్నీ సోపుదారు సరుకులే ఇదిగో ఇచ్చుడు నాకు అక్కర్లేదు ఆంజనేయులు మూతిలాగా రంగులు వేసుకోవడం అంటే నాకు అసహ్యమా ఇవన్నీ వేసుకుంటే మొత్తం సినిమా ఇస్తారు లాగా ఎంత అందంగా ఉంటావో తెలుసా అందం రంగులు వేసుకుంటే రాదు అసలుకే ఉండాలి నీకు పుట్టబడి చేతనే అదేంటో కదా కొనకొచ్చినట్టు వచ్చేగా భలే వాసన వస్తుంది ఏంటి నవ్వు కానీ కాదు మావా నీ అవతారం ఎంత అందంగా ఉందో అర్థం చూసుకో నా అందరికీ దీని అబ్బాయి ఏం చదువు సైజా ఫైన్ వన్ డబ్బంటే నీ అబ్బా వీడిని మనతో పాటు పనులకు తీసుకెళ్దామా తీసుకెళ్తారు పాపం నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అరే నన్ను కూడా వస్తాను అరే తీసుకెళ్ళండి నాన్న అమ్మో తాతలే నాకు భయంగా అడుగురా అరే అడుగురా అరే తాత పద పాప తాత ఇవాళ మన కొత్త తమ్ముని పనిలో తీసుకెళ్తున్నాం తాత అవును తాత ఆడు కూడా పట్నం చూడాలనుకున్నాడు వెళ్తావా ఇలా మాకు మరి బాగా పండించుకో గొప్పడు అయిపోతావు గొప్పడు గ్రేట్ అరే అసలే కొత్త జాగ్రత్తగా తిప్పి తీసుకురండి నాటోరి తాత నాటోరి గొప్పడు అయిపోతున్నాడే ఎగ్జిబిషన్ కన్నా నాన్న ఎగ్జిబిషన్ బాగుందిరా నాకు చూద్దాంగా అదే ఇదంతా మంతేరా ఎక్కడరా ఆ కొత్త కొట్టేసాను రాదా తప్పు కదా అమ్ముకునే వాడు అజాగ్రత్తగా ఉంటే మోంట తప్పు కరెక్ట్ గురు మనం కావాలి తీసుకుని వచ్చే చేతి పని ఏం బాగలేదు ఇప్పుడు అలాగే ఉంటుందిరా రే నీకంటే బాగా పడ వ్యక్తి నాన్న మా మాడిపోతావు దారిలో చూస్తే ఏంటంటే సార్ ఏదో ఒకటి ఎండలు వస్తూ ఉంటాను ఏదైతే ఇదిగో సార్
ఆయన నల్ల ఫోటో లేదు, ఆయన పాపాటకు వచ్చాడు కానీ మళ్ళీ కూర్చోసేసా. ఇంత పని నాకు భయం బాబు, నా వల్ల ఇంత లాభం లేదురా, ఇక్కడ అదంతా ఆ పైది ఏం సార్ ఎక్కుతున్నారు? దొంగ అదే పారిపోతున్నా దొంగ. ఒక్కటే తప్ప దొంగ దొరికితే పోలీసులకు అప్పచెప్పక ఇలా కొట్టాను. అరే దొంగ వీడు కాదండి, వాళ్ళు వేరండి, వాళ్ళు ఇంకా పెద్దోళ్ళండి. అయ్యో బాబు బాబు కానండి, మీకు దండం పెడతానండి. నేను దొంగతనం చేయలేదండి, నేను దొంగను కానండి. మరి ఎవరు? ఎవ్వరూ లేదండి. ఎవరు లేరు? అయితే ఎక్కడుంటున్నావు? అగరత్తులు తాతనండి, ఆయన దగ్గర ఉంటున్నానండి. నేను ఇల్లు ఎక్కడ చెప్పగలవా? ఎక్కడో గుర్తులేదండి. అందరూ ఏదైతే చెప్తారు సార్, పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం కదండి. ఏ అక్కర్లేదు, నిర్వహిస్తాను. ఎవరు అనాథలాగా దొంగను కానండి, మీకు దండం పెడతాను. పర్వాలేదు బాబు, దొంగతనం చేయలేదు బాబు ఒక రిక్షా ఉంటుంది. లేదు బాబు, నువ్వేం భయపడకు బాబు, హాయిగా నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. రావణాగా రావణాగా ఇచ్చారా? ఆహా పిలవరా, అరిచాను. సరే కానీ రేపు ఈ కుర్రాడికి ఒక 4 జతలు బట్టలు కుట్టించు. ఇస్తా ఒకేసారి 4 ఎందుకండి? నువ్వు ఎక్కడ దొరికావయ్యా? నాకు తిక్కలు రావణాగం అని నేను ఎక్కడ పని చేయి. నువ్వేదో పెద్ద వకీల్లాగా నువ్వు నేను గుమస్తాలాగా మాట్లాడతావు. ఇస్తా రేపటి వాయిదాలు వాయిదాలు ఆర్గ్యుమెంట్లు పీటర్ సీటపై ఆ హాల్ వెళ్ళలేకో. నీ పేరు ఏమన్నా? చిరంజీవి. చిరంజీవి 4 బాగుంది, చాలా బాగుంది. అదే స్వామి సుందరం భాయ్. ఓహో అంతర్య सोमा सुंदरम वो बच्चा कौन है? चिरंजीवी అని ఒక దిక్కులేని కుర్రవాడు. దిక్కులేని వాడిని తెచ్చి సేవ చేస్తున్నావు, మాషాఅల్లా. జగనమ్మ కరువు కొత్తనే నరకాల. వీళ్ళేం చేసుకొచ్చారో తెలుసా? చిరంజీవిని బజార్లో వదిలేకొచ్చారు. ఏరా లేదు పర్వాలు, ఆడే మమ్మల్ని ఇంటికొచ్చిపోయారు. వాడికి దారి తెలియదు పాపం. ఉండొచ్చా నీతో కూడా? ఎరా ఆ దగ్గర చుట్టానుందా? లేదు పైన కొట్టేసిన పరిస్థితి నేనే తెచ్చావు. అయితే ఏంటి పోనే పోనే ఇంకా మనకు నంబర్ తగ్గటంలా ఇచ్చాడు. బొడ్డోడి మీద ఆడు మనకు నంబర్ ఏంటే తలకెళ్ళరా నీకు అసలు ఏం తెలియదు. వాడికి మనం పెట్టిన కూరంతా దండకైపోయింది. ఆ నుంచి మనకు 90 పైసలు కూడా రావాలి. అందుకని ఆ మెత్తగా ఇట్లా పట్టుకు రావాలి. అవును మావా, ఆడసలే ఎరిబోగలోడు, బయట ఏం తిప్పలు పడతాడో ఏం. అవును బుల్లే, నేను తీసుకురానా? ఇదా బుల్లే చెప్పులే, నువ్వు వెళ్ళడానికి లేదు. ఇల్లు బుల్లే ఇదిగో చెప్తుందా, నువ్వు వెళ్ళామంటే ఇక నీకు నాకు సరే. అది అట్టగా అంటే నువ్వు ఎల్లు బుల్లే.
ఎల్లు బుల్లే బుల్లే ఎదుగా బుల్లే అక్కాయ్ అక్కాయ్ ఏరా మరి కంట్లో నడిపోయా ఏ తిరుగురా ఇది తిరగకపోతే ఎలా అక్కాయ్ వ్యాపారమా మరొకటే అందులోనూ నీ చేసే ఎక్స్చేంజ్ వ్యాపారం ఉంది చూసావు అంటే అక్కడ సరుకులు ఇక్కడ ఇక్కడ సరుకులు అక్కడ మార్పిడి చేసే వ్యాపారం అన్నమాట మహా కష్టమైన వ్యాపారం అనుకో ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు కలకత్తా బొంబాయి మైసూరు సేలం ఢిల్లీ హైదరాబాద్ చాలని ప్రతాపం మాటలు మాత్రం నేర్చావు రా భోంచేద్దాం భోజనం కోసం రాలేదక్కాయ్ బాబాయ్ కోసం వచ్చాను అప్పుడే కొట్టుకు వెళ్ళాడా లేదు మన రాముడు భార్య లాంటి అమ్మాయి ఎవరో బెజవాడలో ఉందని తెలిస్తే చూచి వద్దాని వెళ్ళారు మొత్తం మీద ఆయనకి చాదస్తం పోలేదు వదిలేదాడు ఇంకా తెలుస్తుందనేనా నీకేరా నువ్వన్నీ వదులుకున్నావు కానీ ఆయన అలా ఊరుకోలేరు రాముడు చనిపోయేటప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయనకి మతి స్థిమితం ఉండదు మనకు ఉండనివ్వడు ఎవరు అది అరుగు ఈ బాగా రచించింది పెద్దవాళ్ళలో ఎండలు ఉన్నాయి చూడు మర్చిపోయినా నీకు పుట్ట రసాలు పంపుదాం అనుకున్నాను ఏది దీనికేది మా బావగారు పెద్దవాళ్ళకి రావడం ఇదే కాకపోతే ఇదే ఇదే ఏమైందండి ఆ అమ్మాయి కదా ఎంత అవుతుందమ్మా లేకపోతే 7 సంవత్సరాల నుంచి దొరకని ఆవిడ ఇవాళ దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుందో ఎందుకని అడుగు ఈ వేళతో శని మహర్దశి అంటాం మా ప్రాణానికి జ్యోతిషం కూడా ఒకటి కాబోలు అదేమిటో అలా అంటున్నావు అది కాదక్కాయ్ లేని వాళ్ళ కోసం వెతకపోతే అన్ని వాళ్ళు నేను ఉన్నానుగా ఏ అన్నయ్య ఆస్తి నాకు ఇవ్వకూడదా శుభానల్లా ఆ పని నీవు ముందు చెయ్యి భాయ్ మేమంతా భక్తిపోతాం లేకపోతే కోర్టు పని వదిలి ఈ పనికి ఎప్పుడు తిరుగుతా ఉంటావు ఓ అన్సారి నీకు గడ్డ ఉంది కానీ బుర్ర లేదు కైసా అది కాదంటారే వీడు అరిసి చచ్చినా సరే ఆ ఆస్తి మాత్రం మీరు దక్కలేవను ఆ అమ్మాయి దొరకలేదని రుజువు ఉన్నాడు చూస్తున్నాం అయితే 7 సంవత్సరాల నుంచి అయిన రుజువు చాలదా అవును అంతే మా తాత మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి 15 ఏళ్ళు దొరికాడు అందుకని ఇంకా 10 సంవత్సరాల పాటు నన్ను పడిగాపులు పడి ఉండమంటారన్నమాట తప్పకుండా అంతే ఎందుకని అడుగు అది నీ జాతకం జాతకం మాట ముందు ఇది ఒకటి దొరికింది శ్రీహరి భాయ్ మీ బావ సంగతి తెలియండి ఏముంది తాపచ్చిన కుందేసికి 3 కాళ్ళు అంటాడు కోర్టులోనూ అంతే ఇంట్లోకి అంతే తాగితే అంతా అంతే కాకపోతే మరి ఊరుకుంటారు రాత ఎప్పుడో వస్తే ఒకే గొడవ ఒరే శ్రీహరి ఫోన్ తీసుకోరా నాకేం అక్కర్లేదు ఒరే శ్రీహరి నాకు వాడిని వెనకేసుకుని వస్తావు వాడి వాటాకు వచ్చిన ఆస్తంతా తగలట్టుకుని ఇప్పుడు రావడానికి కోసం తగులుతున్నాడు తగులు బైకుడు వీడి డ్రెస్ వీడు 3 మార్కెట్లు సుందరం భాయ్ ఈ ఫోర్త్ కోర్టులో ఉంటే మన కేసులన్నీ పైసా అయిపోయి మనకు పైసాలు వచ్చాయి ఇదిగో అంటారు నువ్వు ఎక్కడో బీడీ కంపెనీకి ప్రొపరేటర్ గా ఉండాలి వకీలు ఎలా అయ్యాయా పైసా అంటే చెప్పింది నా పాయింట్ ప్రకారం వాడికి ఆస్తి మీరు మీ పాయింట్లు